హాయ్ అండి. అందరికీ నమస్కారం. కార్తీక పురాణంలో 22వ అధ్యాయం. 22వ రోజు చదవవలసిన పవిత్రమైన కథ గురించి తెలుసుకుందాం. పురంజేయుడు కార్తీక పౌర్ణమి వ్రతం చేయుట. మరలా అత్రి మహాముని అగస్త్యునికి ఇలా చెప్పసాగారు. పురంజేయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణ్ణి షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకు వెళ్ళెను. అట్టి సమయంలో విష్ణు భక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసిమాలలు ధరించి పురంజయుణ్ణి సమీపించి, రాజా, విచారింపకము. నీవు వెంటనే చెల్లా చెదురయ్యున్న నీ సైన్యమును కూడదీసుకొని యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో పోరాడు, నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యమైనారు. ఇతను ఎవరో మహానుభావుని వలె ఉన్నారు అని ఆ వృద్ధుని మాటలు విని యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను. దెబ్బతిని క్రోధముతోనున్న పురంజయుని సైన్య దాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి. అదీనుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే కదా. ఆ యుద్ధములో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుము రక్షింపుము అని కేకలు వేయుచు పారిపోయిరి. పురంజయుడు విజయము పొంది తన రాజ్యము తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయం కలుగున విషము త్రాగినను అమృతమే అవుతుంది. ప్రహ్లాదునకు తండ్రి విషమును ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అది అమృతమే అయింది కదా. శ్రీహరి కటాక్ష వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా. హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును. త్రాడు పామై కరుచును. కార్తీక మాసమంతయు నది స్నానము చేసి దేవాలయంలో జ్యోతి వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచులగును. అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతము ఆచరించు వారికి ఏ జాతి వారైనా పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణు భక్తి శూన్యమైనచో శూద్ర కులముతో సమానమగును. వేదాలు నేర్చుకొని దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడుండును. జీవిత బంధనాల నుండి విముక్తి పొందుటకు దైవభక్తియే సాధనము. దానికి జాతి భేదముతో సంబంధము లేదు. విష్ణు భక్తి ప్రభావము వర్ణాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, సోనకాది మహర్షులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణు భక్తిచే ముక్తి నొందిరి. శ్రీహరి భక్త వత్సలుడు. సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును. ఎవరికైనను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు. అందువలన లోక పోషకుడు భక్త రక్షకుడైన నారాయణుడు తన భక్తులను సదా సంపదల నొసంగి కాపాడుచుండెను. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి. 1000 సూర్య భగవానుల తేజస్సు గలవాడు. నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, విరజాక్షుడు. 14 లోకములను తన కుక్షియందు ధరించి కాపాడుతున్న నారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు. ఆ ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడును. కార్తీక మాసములో శుచియై పురాణ పఠనం చేసినచో పితృదేవతలు సంతసించెను. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము. ఇట్లు స్కాంద పురాణం తర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 22వ అధ్యాయము 22వ రోజు పారాయణము సమాప్తము.